అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే జీతాలు పెన్షన్ సంబంధించి సమాచారం వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులో అన్ని జిల్లాలు టెదిలీకి సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షన్స్ ఉన్నారు. ఆ గ్రూప్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే వారి ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి నిన్న సాయంత్రం నుంచి పెన్షన్ బిల్లులో కదలిక వచ్చింది. రాత్రి కొన్ని బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి, ఉదయం కొన్ని బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. ఎవరికైతే కదలిక వచ్చి ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయో వారందరికీ కూడా మధ్యాహ్నం లోపు అయితే జమ కావడం జరిగింది. మొత్తం మీద ఒక 30 నుంచి 40% వరకు పెన్షన్ అనేది మధ్యాహ్నం వరకు జమ కావడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి బిల్లు ఇంకా ఎటువంటి కదలిక లేవు, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే పోలీసు, హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అక్కడక్కడ కొన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, ఈ విధంగా కొంతమందికి తక్కువ మంది ఉద్యోగులు ఉన్నటువంటి చాలా తక్కువ మందికి మాత్రమే ఉద్యోగులకి జీతాలు జమ కావడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కానీ ఎవరికి కూడా ఎక్కడ జమ కాలేదు. అయితే ఆ బిల్లులన్నీ కూడా ఇంకా ఎటువంటి కదలిక లేకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈరోజు అయితే మిగిలినటువంటి పెన్షనర్స్ కానీ ఇంతవరకు రానటువంటి ఉద్యోగులకు కానీ ఈరోజు అయితే సాయంత్రం లోపు కానీ ఈరోజు వచ్చే అవకాశాలు లేనట్లుగానే తెలుస్తుంది. ఏమైనా నైట్ కానీ ఏమైనా కదలిక వచ్చినా లేదా ఉదయం కదలిక వచ్చినా రేపైనా కొందరికైనా జమ అవుతాయని ఆశిద్దాం.